సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి ఇక లేరు. ఆయన కన్నుమూశారు. ఆయన కొద్ది కాలంగా ఢిల్లీ ఎయిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. కొంతవరకు ఆయనకు ఆరోగ్య సమస్యలు వెంటాడుతూ ఉండటంతో కొంతకాలంగా ఆయన చికిత్స తీసుకుంటూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు ఆయన కన్నుమూసినట్టుగా సమాచారం అందుతోంది. సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి కన్నుమూశారు. సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి కన్నుమూశారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో గత నెల 19 నుంచి ఢిల్లీ ఎయిమ్స్ హాస్పిటల్లో ఆయన చికిత్స పొందుతూ ఉన్నారు. గత నెల 19న ఆయన హాస్పిటల్లో జాయిన్ అవడం జరిగింది. ఆయనకి ఆ రోజు కాస్త ఆరోగ్యరీత్యా బాగోకపోవడంతో మొదటగా హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆ తర్వాత ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఉంది, అందువల్లనే ఆయనకు ఆరోగ్యం బాలేదంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే గత నెల 19 నుంచి కూడా ఆయన హాస్పిటల్లోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఆయన కన్నుమూశారు. సిపిఎం అగ్రనేత సీతారాం యేచూరి కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న ఆయన ఈరోజు ఆరోగ్యం విషమించి ప్రాణాలు విడిచారు. ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యశాలలో 72 ఏళ్ల యేచూరి ఆగస్టు 19 నుంచి కూడా చికిత్స తీసుకుంటున్నారు. సీతారాం యేచూరికి తీవ్రమైనటువంటి శ్వాసకోశ ఇన్ఫెక్షన్ జరిగిందని, ప్రస్తుతం ఐసీయూలో ఆయనకు ఇప్పటివరకు కూడా చికిత్స జరుగుతున్నట్టుగా సిపిఎం పార్టీ ప్రకటించింది. పార్టీ సోషల్ మీడియా అకౌంట్లో ఒక పోస్ట్ పెట్టింది. పార్టీ స్పెషల్ డాక్టర్స్ టీమ్ యేచూరిని ప్రత్యేకంగా మానిటర్ చేస్తున్నారని, అయితే ప్రస్తుతం ఆరోగ్యం చాలా క్రిటికల్గా ఉన్నట్టు కూడా పార్టీ వెల్లడించడం జరిగింది. ఆగస్టు 19వ తేదీన ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్లో ఆయన్ను చేర్పించారు. న్యూమోనియా లాంటి ఛాతీ ఇన్ఫెక్షన్తో యేచూరి బాధపడుతున్నట్టుగా చెప్పారు. శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బందిగా మారడంతో వైద్యుల నిర్ణయం మేరకు వెంటిలేటర్ అమర్చారు. ఆ తర్వాత ఆరోగ్య పరిస్థితి కొంతకాలం నిలకడగా ఉందని, చికిత్సకు సానుకూలంగానే స్పందిస్తున్నట్టుగా పార్టీ వెల్లడించింది. అయితే యేచూరి త్వరగానే కోలుకుంటారని అంతా భావించారు. ఈలోపే మళ్లీ ఆరోగ్య పరిస్థితి విషమించినట్టుగా పార్టీ వెల్లడించింది. చిన్నతనం నుంచి కమ్యూనిస్టు భావజాలంతో ఉన్నటువంటి సీతారాం యేచూరి మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ పార్టీలోనే పనిచేస్తున్నారు. విద్యార్థి దశ నుంచే పోరాటాలు చేస్తూ ప్రజల కోసం పనిచేసిన వ్యక్తిగా యేచూరి నిలిచిపోయారు. 1952 ఆగస్టు 12న చెన్నైలోని తెలుగు మాట్లాడే వారి కుటుంబంలో ఆయన జన్మించారు. అయితే యేచూరి తల్లిదండ్రులు ఏపీలోని కాకినాడకు చెందినవారు. తండ్రి సోమయాజుల యేచూరి ఏపీఎస్ఆర్టీసీలో ఇంజనీరింగ్ గా ఉద్యోగం చేశారు. అయితే తల్లి ప్రభుత్వ ఉద్యోగిగా కూడా పనిచేశారు. సిపిఎం జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి యేచూరి 92 నుంచి పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉంటూ ఉన్నారు. గతంలో 2005 నుండి 2017 వరకు పశ్చిమ బెంగాల్ నుండి పార్లమెంటు సభ్యుడు, రాజ్యసభ సభ్యుడిగా కూడా ఆయన పనిచేశారు. బాల్యం మొత్తం కూడా హైదరాబాద్లో గడిపారు యేచూరి. హైదరాబాద్లోని ఆల్ సెయింట్స్ హై స్కూల్లో ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. 1969 నాటి తెలంగాణ ఉద్యమం యేచూరిని ఢిల్లీకి తీసుకెళ్లడం జరిగింది. ప్రెసిడెంట్స్ ఎస్టేట్ స్కూల్ న్యూఢిల్లీలో చేరినటువంటి యేచూరి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ హైయర్ సెకండరీ ఎగ్జామినేషన్లో ఆల్ ఇండియా మొదటి ర్యాంక్ సాధించారు. ఇక ఆ తర్వాత ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్లో ఆర్థిక శాస్త్రంలో BA ఆనర్స్, అలాగే జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుండి ఆర్థిక శాస్త్రంలో MA పట్టా పొందారు. అయితే ఇంతకాలం కూడా ఆయన ఢిల్లీ ఎయిమ్స్లోనే చికిత్స తీసుకుంటూ ఉన్నారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా గత నెల 19 నుంచి కూడా ఆయన హాస్పిటల్లోనే ఉండడం జరిగింది. ఆయన త్వరగానే కోలుకొని బయటకు వస్తారంటూ కూడా పార్టీ భావించడం జరిగింది. అలాగే అందరూ కూడా భావించారు. అయితే ఈ నేపథ్యంలో ఆయన ఈరోజు ఆరోగ్యం తీవ్రంగా ఉండడంతో ఆయన కన్నుమూసినట్టుగా చెప్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి అందిస్తారు. ఓవర్ టు యు రాజు.
ఎస్ నళిని, వామపక్ష ఉద్యమానికి కావచ్చు, వామపక్ష భావజాలానికి ఐకాన్గా దేశ రాజధానిలో ఉన్నటువంటి సీతారాం ఏచూరి ఇక లేరని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత నెల 19వ తేదీన ఎయిమ్స్ ఆసుపత్రిలో వైరల్ ఫీవర్, దాంతోపాటు లంగ్స్ ఇన్ఫెక్షన్తో మొదట సీతారాం ఏచూరి చేరారు. సో ఆ తర్వాత క్రమంగా కోలుకుంటున్నారని చెప్పినప్పటికీ కూడా తర్వాత జరిగినటువంటి పరిణామాలు, లంగ్స్ ఇన్ఫెక్షన్ మరింత పెరగడంతో 2-3 రోజుల క్రితం మెడిసిన్ కూడా మార్చామని చెప్పి అధికారికంగా ఎయిమ్స్ నుంచి ప్రకటన వచ్చింది. అదే సమయంలో సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని చెప్పి పార్టీ సైతం అధికారికంగా ప్రకటన చేసింది. సో అప్పటి నుంచే మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం పరిస్థితి మొదలైందని చెప్పుకోవచ్చు. సో దానికి అనుగుణంగా చివరికి అంటే కొద్దిసేపటి క్రితమే సీతారాం ఏచూరి తన తుది శ్వాసను విడిచారు. సో ఇప్పుడు అంతా కూడా ఏ విధంగానైతే అంటే మొదటి నుంచి తను అటు మద్రాసులో ఉన్నటువంటి తెలుగు కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి, తెలుగు రాజకీయాలు కావచ్చు, దేశ రాజకీయాల్లో సైతం సిపిఎం తరఫున తను నిర్వర్తించినటువంటి పాత్ర, మరోపక్క ఈరోజు ఇండియా కూటమికి సంబంధించినటువంటి ఏదైతే ఆ ఏర్పాటు కావచ్చు, ఆ తర్వాత జరిగినటువంటి చర్చలు కావచ్చు, వీటన్నిటిలో కూడా చాలా కీలక భూమికను సీతారాం ఏచూరి పోషించారు. సో తన బాల్యమంతా కూడా ఢిల్లీలోనే గడిచింది. ఆ తర్వాత తను విద్యార్థి నాయకుడిగా, ఆ తర్వాత యువ నాయకుడిగా, ఆ తర్వాత ఇప్పుడు పార్టీ సారథ్య బాధ్యతలు కూడా తనే ముందుండి నడిపిస్తున్నారు. సో ఈ క్రమంలో ఇప్పుడు సీతారాం ఏచూరి లేడు అనే విషయం మాత్రం పార్టీకి తీరని లోటుగానే ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు. సో ఎయిమ్స్ ఆసుపత్రిలో ఉన్నటువంటి సీతారాం ఏచూరి సంబంధించినటువంటి ఏ విధంగానైతే అంటే తను చనిపోయారనే విషయాన్ని అధికారికంగా ఇంకా ఏదైతే పార్టీ నుంచి ప్రకటన చేయాల్సి ఉంది, పార్టీ ప్రకటన చేసిన తర్వాత మృతదేహాన్ని పార్టీ కార్యాలయానికి తీసుకురావడంతో పాటు ఇతర మరికొన్ని అంశాలకు సంబంధించినటువంటి అధికారిక ప్రకటన కూడా చేయబోతున్నారు. సో మొత్తానికి కామ్రేడ్ సీతారాం ఏచూరి అనేటువంటి మాట ఇక వినిపించదనే విషయంతో ఏదైతే అటు సిపిఐకి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, ప్రతి ఏదైతే లెఫ్ట్ పార్టీలకు సంబంధించినటువంటి నేతలంతా కూడా ఆవేదనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరూ కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. దేశవ్యాప్తంగా కూడా వామపక్ష రాజకీయాలకు సీతారాం ఏచూరి ఒక ఐకాన్గా మారారు. తను ఢిల్లీలో ఉండి ప్రత్యేకంగా తెలుగువాడిగా తను ఈ స్థాయికి వచ్చారంటే ఖచ్చితంగా తను ఏ విధంగానైతే విద్యార్థి దశ నుంచి ఆ తర్వాత జరిగినటువంటి ఉద్యమాలు కావచ్చు, ఆ తర్వాత తను జాతీయ ప్రధాన కార్యదర్శిగా కూడా ఎంతో కాలంగా తను పార్టీకి పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలు కావచ్చు, దేశవ్యాప్తంగా కాంగ్రెస్, దాంతోపాటు ఇతర అన్ని పార్టీలను కలిపి ఇండియా కూటమిగా తీసుకురావడం, ఇటువంటి అంశాల్లో కూడా కీలక పాత్ర పోషించారు సీతారాం ఏచూరి. సో మొత్తానికి సీతారాం ఏచూరి ఎయిమ్స్ ఆసుపత్రిలో లంగ్స్ ఇన్ఫెక్షన్తో బాధపడుతూ కొద్దిసేపటి క్రితమే మృతి చెందారు. చివరి వరకు కూడా ఎయిమ్స్లో ఉన్నటువంటి డాక్టర్ల బృందం పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేశారు, అయినప్పటికీ కూడా లాభం లేకపోయింది. మొత్తానికి సీతారాం ఏచూరి ఇక లేరనే విషయాన్ని వాళ్ళు అధికారికంగా ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నళిని. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్. 1974లో ఆయన ఎస్ఎఫ్ఐలో చేరారు. పిహెచ్డి కోసం జేఎన్యూలో చేరినటువంటి ఏచూరి ఎస్ఎఫ్ఐ విద్యార్థిగా పనిచేస్తూ ఉండగానే 75 ఎమర్జెన్సీ టైంలో అరెస్టు కావడంతో స్టడీకి అక్కడే ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఎమర్జెన్సీలో అరెస్ట్ అయిన తర్వాత తీవ్రంగా ఇందిరాగాంధీ విధానాలను వ్యతిరేకించినటువంటి ఏచూరి కొంతకాలం అండర్ గ్రౌండ్కి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఎమర్జెన్సీ తర్వాత 3 సార్లు 1977 నుంచి 78 మధ్య జేఎన్యూ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. జేఎన్యూలో తిరుగులేని శక్తిగా లెఫ్ట్ పార్టీ కోసం ఆ పార్టీ కోట నిర్మించినటువంటి ప్రకాష్ కారత్తో పాటు ఏచూరి ఒక కీలక పాత్ర పోషించారని చెప్పుకోవాలి మనం. ఆ తర్వాత 1978లో ఎస్ఎఫ్ఐకి జాతీయ కార్యదర్శిగా కూడా ఆయన ఎన్నికయ్యారు.